హలో పీటీ ఫ్యామిలీ ఎలా ఉన్నారు? సో ప్రసాద్ అన్న హెల్త్ ఇంకా రికవరీ అయితే అవ్వలేదు. సో అందుకని నేనే ఈరోజు టెక్ న్యూస్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఉన్న టెక్ న్యూస్ అయితే చూసేద్దాం. టెక్ న్యూస్ 1740కి అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 10th, టైం వచ్చేసరికి 4 PM అయితే అవుతుంది. ఇప్పటివరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి మోటరోలా నుంచి మోటరోలా ఎడ్జ్ 50 ప్రో రీసెంట్గా ఇండియాలో లాంచ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు మోటరోలా ఎడ్జ్ 50 ప్రో సిరీస్ని అయితే గ్లోబల్గా లాంచ్ చేయబోతున్నారు. ఏప్రిల్ 16th ఈ ఫోన్స్ లాంచ్ చేయబోతున్నట్టు మోటరోలా అఫీషియల్గా పోస్టర్ అయితే రిలీజ్ చేసింది. ఇందులో వీళ్ళు మోటో ఎడ్జ్ 50 అల్ట్రాని అయితే ఎక్స్ట్రాగా తీసుకురాబోతున్నారు. ఇండియాకి మొబైల్ వస్తుందో లేదో కంపెనీ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. సో మోటో ఎడ్జ్ 50 అల్ట్రా మొబైల్ కూడా ఈ లాంచ్ ఈవెంట్లో గ్లోబల్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది స్నాప్డ్రాగన్ 8S Gen 3తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ టెలిఫోటో లెన్స్ అయితే వస్తుంది. IP68 వాటర్ రెసిస్టెంట్ కూడా ఈ ఫోన్లో అయితే ఉంటుంది. చూద్దాం ఈ ఫోన్ ఇండియాకి వస్తే మాట్లాడుకుంటాం. మాక్సిమం ఈ ఫోన్ ఇండియాకి రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సెకండ్ వన్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ 8 డిజైన్ అయితే లీక్ అయ్యింది. ఒకసారి ఆ డిజైన్ని మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. డిజైన్ ఎలా ఉంది? యాస్టీస్గా ఉంది. ప్రీవియస్ గూగుల్ పిక్సెల్ సిరీస్ మొబైల్స్ డిజైన్ లాగే కనిపిస్తుంది. ఇదైతే గూగుల్ I/O May 14th జరగబోతుంది కదా, దానిలో ఈ మొబైల్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మొబైల్ స్పెక్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంటే ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇది టెన్సర్ G3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే వస్తుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. గూగుల్ పిక్సెల్ ఫోన్స్ అంటేనే కెమెరా వీళ్ళు టార్గెట్ చేసి తీసుకొస్తూ ఉంటారు. ఈ ఫోన్లో కూడా కెమెరాస్ మనం బెటర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఓలా తన దుకాణాన్ని సర్దేసింది. ఎక్కడ? ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, UK ఈ 3 దేశాల్లో ఓలా తన పెట్టేబేడ సర్దుకొని మళ్ళీ ఇండియాకి అయితే రాబోతుంది. ఎందుకు? 2022లో 3,000 కోట్లు లాస్ వచ్చింది. 2023లో 1,000 కోట్లు అయితే లాస్ వచ్చింది. సో దీని కారణం చేత వీళ్ళు అన్ని సర్దేసుకొని ఇండియాకి అయితే రాబోతున్నారు. ఇండియాలో ఓలాకి మంచి మార్కెట్ అయితే ఉంది. ముఖ్యంగా EV మార్కెట్ ఓలా బాగా క్యాప్చర్ చేస్తుంది. సో ఇప్పుడు వీళ్ళు ఇండియా పైన ఫోకస్ చేయబోతున్నారు. మిగిలిన దేశాల్లో ఓలా షట్ డౌన్ చేస్తున్నారు, UK, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి టెస్లా కార్స్ ఇండియాలో రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వీళ్ళు ఇండియాలో తమిళనాడులో కానీ, గుజరాత్లో కానీ, మహారాష్ట్రలో కానీ ఒక ప్లాంట్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు. సో ఏప్రిల్లో టెస్లా టీం అయితే ఇండియాకి రాబోతున్నట్లు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వీళ్ళు లోకల్గా రిలయన్స్ వాళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకొని ఇక్కడ రిలయన్స్ వాళ్ళు టెస్లాని మెయింటైన్ చేసే విధంగా వీళ్ళ మధ్య డీల్ కుదరబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇండియాలో టెస్లా, రిలయన్స్ రెండు కలిపి ఇండియన్ మార్కెట్లో టెస్లా వెహికల్స్ని అయితే అమ్మవచ్చు. ఇంకా నెక్స్ట్ డీల్ ఆఫ్ ది డే విషయానికి వస్తే LG 3 స్టార్ రిఫ్రిజిరేటర్ మీకు తక్కువ రేట్లో అయితే వస్తుంది. యాక్చువల్గా దీని సెల్లింగ్ ప్రైస్ 36,000 రూపాయలు ఉంది. ప్రజెంట్ అన్ని ఆఫర్స్ కలుపుకొని 29,000 రూపాయలకి ఇదైతే లభిస్తుంది. కూపన్ 2,000 రూపాయలు వస్తుంది. బ్యాంక్ ఆఫర్ HDFC క్రెడిట్ కార్డ్ పైన 4,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. మొత్తం 6,500 రూపాయల వరకు ఈ ఫ్రిడ్జ్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ డీల్ వచ్చేసరికి మీడియా కంపెనీ నుంచి 1.5 టన్ AC 3 స్టార్ AC ఇది 32,000కి అమ్ముతున్నారు వీళ్ళు. దీనిపైన 2,000 రూపాయల కూపన్, SBI క్రెడిట్ కార్డ్ మీద 2,500 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. మొత్తం 4,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది. 30,000 రూపాయల లోపు కనుక మీరు ఒక AC చూస్తుంటే ఈ AC మీరు చెక్ చేయొచ్చు. ఇది క్యారియర్ వాళ్ళది, మీడియా అనే కంపెనీ. ఈ డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని డీల్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోండి. ఎప్పటికప్పుడు మీకు ఇలాంటి మంచి మంచి డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ షటర్ స్టాక్. దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ముఖ్యంగా ఎడిటింగ్ ఫీల్డ్లో ఉండే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇందులో ఇమేజెస్ ఉంటాయి అనమాట. ఆ ఇమేజెస్ మనం తీసుకొని వీడియోస్కి వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు యాపిల్ వీళ్ళతో కొలాబరేట్ అయితే అవ్వబోతుంది వాళ్ళ AI ప్రాజెక్ట్లో భాగంగా. సపోజ్ iPhone 16లో AI ఫీచర్ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఐఫోన్ని మనం అడగొచ్చు ఒక ముసలాయన డ్యాన్స్ వేయాలి అని చెప్పి. సో ఇదేం చేసిద్ది అంటే యాపిల్ AI షటర్ స్టాక్లో ఇమేజెస్ తీసుకొని ఒక ముసలాయన డ్యాన్స్ చేసేలాగా ఒక ఇమేజెస్ని క్రియేట్ చేసి AI వీడియోస్ని క్రియేట్ చేసి మనకి ఇస్తుంది అనమాట. ఈ విధంగా షటర్ స్టాక్లో ఉన్న ఇమేజెస్ యాపిల్ AIకి అయితే యూజ్ అవుతాయి. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్లో ఫ్రాంక్ అనే వ్యక్తి ఒక వీడియోని పోస్ట్ చేశారు. ఈ వీడియోని కనుక మీరు చూస్తే అతను స్కై డైవ్ చేస్తున్నాడు. అక్కడి నుంచి S24 అల్ట్రా కింద పడిపోయింది. ఇతను ఫైండ్ మై డివైస్ యూజ్ చేసి S24 అల్ట్రాని అయితే కనుక్కున్నాడు. దాదాపు 12,000 అడుగుల ఎత్తు నుంచి S24 అల్ట్రా కింద పడిపోయింది. కిందకు వచ్చి ఆ ఫోన్ చూసుకున్నప్పుడు ఆ ఫోన్కి ఏం కాలేదు అని చెప్పి తన ఎక్స్పీరియన్స్ని ఇన్స్టాగ్రామ్లో అయితే షేర్ చేసుకున్నాడు. రీసెంట్గా ఇలాంటి ఇన్సిడెంట్ ఐఫోన్కి జరిగిన సంగతి మీ అందరికీ తెలిసిందే. iPhone 15 ఏరోప్లేన్ నుంచి కింద పడిపోయింది. ఎమర్జెన్సీ డోర్ నుంచి 16,000 అడుగుల నుంచి కింద పడిపోయింది iPhone 15. అది కూడా బాగానే వర్క్ అవుతుంది.
ఫ్లాగ్షిప్ ఫోన్స్ డ్యూరబిలిటీ టెస్టులు ఇలా చేస్తున్నారనమాట జనాలు. నెక్స్ట్ కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే ధీరజ్ అడుగుతున్నారు IP67కి 68కి ఏంటి డిఫరెన్స్ అని చెప్పి. రెండు మీకు IP67 అయినా IP68 అయినా రెండు మీకు నీళ్ళల్లో సర్వే అయితే అవుతాయి 30 నిమిషాలు. సో IP67 ఉన్న మొబైల్ 1 మీటర్ లోతు వరకు సర్వే అవుతుంది. IP68 ఉన్న మొబైల్ 1.5 మీటర్ లోతు వరకు సర్వే అవుతుంది. ఇంకా IP రేటింగ్ గురించి డీప్గా మీకు నాలెడ్జ్ కావాలి అనుకుంటే ప్రసాద్ అన్న ప్రీవియస్గా ఒక వీడియో చేశారు. ఆ వీడియో లింక్ ఈ టెక్ న్యూస్ లాస్ట్లో అయితే నేను వదిలేస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి. మీకు IP రేటింగ్ గురించి ఫుల్ నాలెడ్జ్ అయితే వస్తుంది. ఇప్పుడు మనకి ఇండియాకి ఉంటుందిగా ఇండియా స్టాండర్డ్ టైం IST అని చెప్పి, చైనాకి ఒకలాగా ఉంటుంది, మలేషియాకి ఒకలా ఉంటుంది. సో ఇలా ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క స్టాండర్డ్ టైం అయితే ఉంటుంది. ఇప్పుడు మూన్ పైన కూడా ఒక టైంని సెట్ చేయాలని చెప్పి నాసా చూస్తుంది. దీనికి మూన్ స్టాండర్డ్ టైం లేదా కోఆర్డినేటెడ్ లూనార్ టైం అని చెప్పి ఇలా కొన్ని పేర్లను అయితే నాసా టెస్ట్ చేస్తుంది. త్వరలో మూన్ టైం కూడా మనకి తెలుస్తుంది అనమాట. మూన్లో ఇప్పుడు ఎంత టైం అయిందో మనం ఫ్యూచర్లో తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఒక రెడ్డిట్ యూజర్ అయితే ఒక వీడియోని అయితే షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు టెక్ ఛానల్స్లో వైరల్ అవుతుంది. అవ్వట్లేదు, మేమే చేస్తున్నాం అనమాట న్యూస్ ఛానల్స్ లాగా. యాపిల్ క్లోన్ వాచ్ తీసుకున్నాడు, గేమింగ్ కన్సోలర్కి అటాచ్ చేసి బ్లూటూత్ సహాయంతో, అంటే యాపిల్ క్లోన్ వాచ్లో గేమ్ అయితే ఆడుతున్నాడు. ఆ క్లిప్స్ని అయితే మీరు స్క్రీన్ పైన చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ తన సెకండ్ గ్రోసరీ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ని అయితే వైజాగ్లో ప్రారంభించింది. దీని మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే వైజాగ్ చుట్టుపక్కల ప్లేసెస్ ఉంటాయి కదా, అనకాపల్లి, రాజమండ్రి, విజయనగరం, కాకినాడ. సో ఈ ప్లేస్లో ఉండే వాళ్ళకి మీరు గనక ఫ్లిప్కార్ట్లో నిత్యావసర సరుకు ఈరోజు ఆర్డర్ చేస్తే రేపటికల్లా మీకు డెలివరీ చేస్తారనమాట. ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్లో దాదాపు 6,000 ప్రొడక్ట్స్ వరకు వీళ్ళు ఆ స్టోరేజ్కి పెట్టుకున్నారు. మీరు ఆర్డర్ చేయగానే నెక్స్ట్ రోజు మీకు డెలివరీ అవుతుంది. ఈ ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ద్వారా దాదాపు 1000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మేము జాబ్స్ ఇస్తున్నామని చెప్పి ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే అనౌన్స్ చేశారు. ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసరికి ఇండియాలో మార్చి 2024లో ఎక్కువగా వెతికిన వెబ్సైట్స్ మీకు తెలుసా? తెలియకపోతే స్క్రీన్ పైన కనిపిస్తూ ఉంటే ఒకసారి మీరు చెక్ చేయండి. ఫస్ట్ గూగుల్, సెకండ్ వన్ యూట్యూబ్, థర్డ్ వన్ ఫేస్బుక్, ఫోర్త్ వన్ మీ ఫ్రెండ్స్ ఎక్కువగా వాడే వెబ్సైట్ అనమాట, ఫిఫ్త్ వన్ ఇన్స్టాగ్రామ్, సిక్స్త్ వన్ ఆజ్తక్, జియో సినిమా 33లో ఉంది, ట్విట్టర్ 13లో ఉంది. ఇండియాలో టాప్ 10 వెబ్సైట్స్ మార్చిలో వెతికినవి, అందులో 3 పాన్ సైట్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. అవి ఇండియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసిన వెబ్సైట్స్ అనమాట. అలా ఉన్నారు మన వాళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఉన్న టెక్ న్యూస్. అయితే టెక్ న్యూస్ బాగా ఎంజాయ్ చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ. రేపు ప్రసాద్ అనే టెక్ న్యూస్తో మీ ముందుకు వస్తారు, అందువరకు నేను సెలవు తీసుకుంటున్నాను. థర్డ్ వన్ ఫేస్బుక్, ఫోర్త్ వన్ మీ ఫ్రెండ్స్ ఎక్కువగా వాడే వెబ్సైట్ అనమాట. అలా ఉన్నారు మన వాళ్ళు, ఆటగాళ్ళు.